హాయ్ ఫ్రెండ్స్, టుడే నేను మీకు టేస్టీకరమైన కారం పొడి చూపించబోతున్నాను. అది కూడా మునగాకు అండ్ ఇంకా కరివేపాకు. చేసేద్దామా మరి. ఫస్ట్ ఒక కళాయి పెట్టుకోండి. ఆ కళాయిలో అరకప్పు పచ్చిశనగపప్పు, ఒక అరకప్పు మినపపప్పు, ఈ రెండు కొంచెం వేగిన తర్వాత అందులోనే ఒక అరకప్పు జీలకర్ర వేసుకోవాలండి. ఈ మూడిట్లు కూడా కొంచెం వేయించుకున్న తర్వాత అందులోనే కప్పున్నర ధనియాలు వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న అన్నీ కూడా కొంచెం ద్వారగా వేగాలండి. వేగటం వల్లే మనకి కారం పొడి అనేది టేస్ట్ వస్తుంది. బట్ ఈ విధంగా మనం వేయించేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత అరకప్పు నువ్వులు వేసేసుకోండి. నువ్వుల వల్ల మనకి కారం పొడి అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఇవి కూడా వేసుకున్న తర్వాత వేగిన తర్వాత ఇవి చల్లార్చడానికి ఒక ప్లేట్లో తీసేసుకోండి. ఇవన్నిటిని కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి కానీ వేడి మీద పట్టకూడదు. బట్ ఇలా ఈ విధంగా ఒక పళ్ళెంలోకి తీసేసుకోండి వేగినవన్నిటిని కూడా. బట్ అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో సరిపడినంత ఎండుమిర్చిని వేసేసుకోండి. ఆ ఎండుమిర్చి కూడా బాగా వేయించుకోవాలండి ఎర్రగా. ఏవైనా సరే కారం పొడికి మనకి క్రంచీగా కరకరలాడేలాగా వేగితేనే కారం పొడి అనేది మనకి చాలా టేస్ట్ వస్తుందండి. బట్ ఇలా వేయించుకోవాలి, కరకరలాడేగా వేయించుకోవాలి. ఇందులోనే నేను కొంచెం చింతపండు వేసుకుంటానండి సరిపడినంత. ఈ చింతపండు కూడా ఇందులోనే వేసుకోవడం వల్ల ఏమిటంటే దీంట్లో ఉన్న తేమ ఏమైనా ఉంటే వేడి వల్ల పోతుందండి. బట్ దానివల్ల కారం పొడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా ఈ విధంగా వేయించుకోవాలండి. చింతపండు కూడా వేస్తాను. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆ ఆయిల్లో మనకి సరిపడినంత, మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కరివేపాకు వల్ల మనకి ఏమి ఇబ్బంది లేదు, ఎంత తింటే అంత మంచిది. బట్ ఎంత కావాలంటే అంత కరివేపాకు వేసుకొని కరకరలాడేలాగా క్రంచీగా వేయించేసుకోండి. ఇలా ఈ విధంగా వేపుతూ ఉండాలి. బట్ ఇది చూసారా, ఇలా ఈ విధంగా వేగాలి. అందులోనే కొంచెం మునగాకు కూడా వేసేసుకోండి. మునగాకు కూడా ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అండి. మనకి ఇష్టం బాగా ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా వేయించేసుకోవాలి. చూసారా, దగ్గరికి అయిపోయింది. మునగాకు ఎంత క్వాంటిటీ తెచ్చినా సరే కొంచెమే అవుతుంది. బట్ మనం ఎంత కావాలంటే ఆకు అంత తెచ్చుకొని శుభ్రపరచుకొని ఈ విధంగా వేయించుకోండి. ఓకే, కారం పొడికి సంబంధించినవన్నీ రెడీ అయిపోయినాయండి. ఓకే, ఇవన్నీ కూడా అందులో సరిపడినంత ఉప్పు, కల్లుప్పు వేసుకొని టేస్ట్ ఉంటుంది, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఇవన్నీ కూడా మనకు కావాల్సిన పదార్థాలు. ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పౌడర్ చేసేయండి. కరివేపాకు కారం పొడి అండ్ మునగాకు కూడా రెడీ అయిపోయింది. ఓకే, ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం మరి. బాయ్, సీ యూ.